విజయనగరం జిల్లాలో తొలి నుండి తమ కుటుంబం ఆధ్యాత్మిక రంగంతో పాటు సినిమా రంగంలో కూడా కృషి చేసిందని ఎన్సీఎస్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నారాయణం శ్రీనివాస్ పేర్కొన్నారు. మీడియా సమావేశంలో క్రిస్టీ RGB 4435 లేజర్ ప్రొజెక్టర్ ప్రారంభించి మాట్లాడుతూ విజయనగరం సినీ ప్రేక్షకులకు స్కోపు, DTS, 2K, 4K, 7.1 మరియు డోల్బీ అట్మాస్లను తమ కుటుంబమే పరిచయం చేసిందని అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో తొలిసారి తమ వద్దనే క్రిస్టీ RGB 4435 లేజర్ ప్రొజెక్టర్ ప్రారంభించడం సంతోషదాయకమని అన్నారు. 4435 అనే సిరీస్లో 4 అనేది రెజల్యూషన్కు సంబంధించింది, ఇక రెండవసారి వచ్చిన 4 సిరీస్కు సంబంధించిందని, ఇక 35 అనేది 35,000 లూమినెన్స్ బ్రైట్నెస్ను సూచిస్తుందని అన్నారు. ఇక సగటు ప్రేక్షకునికి సంతృప్తికరమైన వినోదం అందించడమే తమ లక్ష్యమని అన్నారు. ఈ సమావేశంలో నారాయణం, గౌరీ నిత్య, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. గట్టి 52 సంవత్సరాలు అయింది. ఇప్పటివరకు కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీ విషయంలో కూడా ఎప్పుడు లోటు చేయకుండా అందరికంటే ముందు రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో కానీ ఇప్పుడు ముందు మనమే క్వాలిటీ కానీ టెక్నాలజీ కానీ పరిచయం చేస్తున్నాం. స్టార్టింగ్లో ఇప్పుడు సినిమా అనురాగ్ దేవత టైంలో కూడా సినిమా స్కోప్ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ లేకపోయినా కూడా మనమే సినిమా స్కోప్తో స్టార్ట్ చేసాము. ఆ తర్వాత 2K అని, 4K అని, తర్వాత DTS అని, డాల్బీ అట్మాస్ అని అన్ని రకాలుగా కూడా మనం టెక్నాలజీని పరిచయం చేస్తున్నాం. అలాగే ఇప్పుడు క్రిస్టీ RGB 3345 లేజర్ ప్రాజెక్ట్ అనేది 2 రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఎవరు పెట్టలేదు. అది హై క్లారిటీ, ఒరిజినల్గా షూటింగ్ ఎలా చేశారో అదే క్లారిటీ ఎక్కడ మిస్ ఈ లేజర్ ప్రాజెక్టులో విషయం ఏంటంటే హై క్లారిటీలో ఒరిజినల్గా షూటింగ్ ఎలా చేశారో అదే క్లారిటీతో 100% వస్తుంది, ఏది మిస్ అవ్వకుండా కూడా. మిగతా ప్రాజెక్టులకి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. దీనికి చాలా డైరెక్ట్గా లైవ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. మన ఫీలింగ్ మీరు అందరూ చూసి ఆనందించి ఉంటారు, అంత క్లారిటీ తెలిసే ఉంటుంది.